Hi students, this is Alekhya, lecturer in computer science. Today's our topic is bubble sort. This is our last sorting technique. So in this bubble sort, what is the logic we are going to perform is now we are going to discuss. So in the bubble sort, it's first of all it is a simple sorting algorithm. The bubble sort is a simple sorting algorithm. This sorting algorithm is comparison based algorithm. Comparison means we are going to comparing the elements which are adjacent, pair of elements which are adjacent. So this is a comparison based algorithm. So compare చేస్తూ elements ని sorted order లో place చేస్తాం. So in which each pair of adjacent elements is compared and the elements are swapped if they are not in order. సో మన డిజైర్డ్ ఆర్డర్లో అంటే మన అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ లేకపోతే స్వాప్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ we didn't perform any swap operation. ఓకే, సో ఇది ఒక సింపుల్ అల్గోరిథం అమ్మ. ప్యూర్లీ కంపారిజన్స్ బేస్ చేసుకొని చేస్తాం. సో ఆ కంపారిజన్స్ ఎలా చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆ కంపారిజన్ చేసినప్పుడు ఎప్పుడు స్వాప్ పర్ఫామ్ చేస్తాం, ఎప్పుడు స్వాప్ పర్ఫామ్ చేయమో చూడండి. స్వాప్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం? ఇఫ్ దే ఆర్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. ఎప్పుడు పర్ఫామ్ చేయము? ఇఫ్ దే ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో లెట్ ఇస్ కన్సిడర్ వన్ అన్సార్టెడ్ అరే. ఇది ఒక అన్సార్టెడ్ అరే అనుకోండి. సో ఇది అన్సార్టెడ్ అరేనే కదమ్మా. సో ద నేమ్ ఆఫ్ ది అరే ఈస్ ఏ, 0 to 4 ఇండెక్స్ వాల్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపారిజన్ అల్గారిథం అన్నాం కదా, అడ్జసెంట్ పేర్స్ మాత్రమే కంపారిజన్ చేయాలి అన్నాం కదా. సో ఈ రెండు అడ్జసెంట్ కంపారిజన్ చేస్తున్నాం. సో హియర్ అల్గారిథం కంపేర్స్ ద ఫస్ట్ టూ ఎలిమెంట్స్, దట్ ఈస్ ఏ ఆఫ్ 0 ఇస్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 0 ఇస్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే వీ నీడ్ టు పర్ఫార్మ్ ఏ స్వాప్. ఏ ఆఫ్ 0 అనేది ఏ ఆఫ్ 1 కన్నా గ్రేటర్గా ఉంటే, జనరల్గా 5, 1 ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆర్డర్ కదా, 1 and 5 ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. సో అందుకని సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 1, సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి దెన్ వీ నీడ్ టు పర్ఫార్మ్ స్వాప్ బిట్వీన్ దోస్ టూ ఎలిమెంట్స్. సో ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్, 1 comes to the place of 5 and 5 comes to the place of 1. So after swapping, the array looks like this. సో మనం స్వాప్ పర్ఫామ్ చేసిన తర్వాత, సో ఫస్ట్ టూ ఎలిమెంట్స్ని స్వాప్ చేసేసాం కదా, నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ని స్వాప్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టూ ఎలిమెంట్స్కి స్వాప్ పర్ఫామ్ చేయండి. సో అగైన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2. నేను ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నా. ఏ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 2, దట్ మీన్స్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. ద కండిషన్ ఈజ్ అగైన్ ట్రూ. సో వీ నీడ్ టు స్వాప్ those two elements. So after performing the swap, the array looks like this. Okay namma. So 4 place look 5, second place look 4, అంటే ఫస్ట్ ఇండెక్స్ లో 4 వచ్చింది, సెకండ్ ఇండెక్స్ లోకి 5 వచ్చింది. ప్రీవియస్ కేసులో ఎలా ఉంది? ఫస్ట్ ఇండెక్స్ లో 5 ఉంది, సెకండ్ ఇండెక్స్ లో 4 ఉంది. ఓకేనా? సో ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్, ద array looks like this. సో ఈ రెండు కంపారిజన్ చేసాం. నెక్స్ట్ ఈ 2 కంపారిజన్ చేయాలి అంటే ఏంటి? 2 and 3. We need to compare 2 and 3 indexes. So after comparing the 2 and 3 indexes, 5 is greater than 2. Condition again true. మనకి ఎలా ఉండాలి? 2 తర్వాత 5 ఉండాలి, కానీ 5 తర్వాత 2 ఉండకూడదు కదా. సో కండిషన్ ఈజ్ అగైన్ ట్రూ. వీ నీడ్ టు స్వాప్ దీస్ 2 ఎలిమెంట్స్. అంటే ఏంటి? 2 సెకండ్ ఇండెక్స్లోకి వస్తుంది, 5 థర్డ్ ఇండెక్స్లోకి వస్తుంది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్, ద array is look like this. సో ఈ రెండింటికి కంపారిజన్ చేసాం. మళ్ళీ ఈ రెండు కంపారిజన్ చేయాలా? దట్ మీన్స్ థర్డ్ ఇండెక్స్ ఫోర్త్ ఇండెక్స్ని కంపారిజన్ చేయాలి. సో ఏ ఆఫ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 4. సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 3. కండిషన్ ఫాల్స్. సో నో నీడ్ టు పర్ఫార్మ్ ఏ స్వాప్. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి స్వాప్ పర్ఫార్మ్ చేయక్కర్లేదు. సో మనం ఫస్ట్ మన ఇండెక్స్లో 5 ఎలిమెంట్స్ ఉంటే ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఎన్ని కంపారిజన్స్ చేసాము? టోటల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపారిజన్, అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కంపారిజన్, అండ్ దిస్ ఈస్ ద థర్డ్ కంపారిజన్, అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ కంపారిజన్. అంటే ఏంటి? మన దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దానికన్నా ఒక లెస్సర్ వాల్యూ, ఒక్క ఎలిమెంట్ లెసర్గా అన్ని ఇటరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా?
5 వాల్యూస్ ఉంటే 4 ఇటరేషన్స్ చేస్తే ఒక పాస్ కంప్లీట్ అయినట్టు, అంటే దట్ ఈస్ ద ఫస్ట్ పాస్. మనం ఎప్పుడైతే ఒక ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ చేసామో ద హైయెస్ట్ వాల్యూ గెట్స్ ఇన్ టు ఇట్స్ పొజిషన్. సో హైయెస్ట్ వాల్యూ గెట్స్ ఇన్ టు ఇట్స్ పొజిషన్. సో 5 అనేది దాని పొజిషన్లోకి వచ్చేసినట్టే. బట్ మనం ఇప్పుడు కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్లో సెకండ్ వాల్యూ కూడా పొజిషన్లోకి వచ్చింది. బట్ అన్ని కేసెస్లో ఇది పాసిబుల్ అవ్వదు. ఒక ఇటరేషన్కి ఒక ఎలిమెంట్ మాత్రమే పొజిషన్లోకి వస్తుంది, హైయెస్ట్ పొజిషన్లో మాత్రమే ప్లేస్ అవుతుంది అది కూడా. ఓకేనా? అంటే ఈ ఫస్ట్ ఇటరేషన్లో 4 పాసెస్ కంప్లీట్ చేసాం. అంటే ఏంటి దాని అర్థం? ఇంకా లాస్ట్ ఎలిమెంట్ని మనం కంపారిజన్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా. సో ఇదే ఇప్పుడు అరే, మన అరే ఇదే అనుకోండి. సో 5 1 4 and 2 and 8. సో ఇది దాని పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సారీ, ఈ అరే కాదు కదా, లాస్ట్ అరే కన్సిడర్ చేయాలి. వీ నీడ్ టు కన్సిడర్ ద లాస్ట్ అరే. సో ఈ అరే కన్సిడర్ చేద్దాం. సో ఆ అరే డ్రా చేస్తున్నాను చూడండి. One 4 2 and 5 and 8. సో 4 కంపారిజన్స్ అయిన తర్వాత అరే సెట్ అయిపోయింది. ఇంకా హైయెస్ట్ ఎలిమెంట్ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్కి ఎన్ని కంపారిజన్స్ చేయాలి? 1 2 and 3. సో 3 ఇటరేషన్స్ చేస్తే సెకండ్ పాస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ పాస్ ఎన్ని? ఫస్ట్ పాస్కి 4 ఇటరేషన్స్, సెకండ్ పాస్కి 3 ఇటరేషన్స్, అలాగే థర్డ్ పాస్కి 2 ఇటరేషన్స్. ఒక్కొక్క ఇటరేషన్లో రెడ్యూస్ అవుతూ ఉంది చూడండి. ఫోర్త్ పాస్కి ఒక్క కంపారిజన్ సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఈ సెకండ్ పాస్ అయ్యాక 5 కూడా దాని పొజిషన్కి వెళ్ళిపోయినట్టు. బట్ ఇప్పుడున్న ఎగ్జాంపుల్కి, మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్కి 5 ఈజ్ ఇన్ ఇట్స్ పొజిషన్, బట్ నాట్ ఇన్ ద ఎవ్రీ కేస్. ప్రతి ఎగ్జాంపుల్కి అలా జరుగుతుంది అని రూల్ లేదు. సో కన్ఫామ్గా మనం 3 కంపారిజన్స్ చేయాలి సెకండ్ పాస్లో. థర్డ్ పాస్లో ఈ 2 కంపారిజన్స్ చేస్తే చాలు, 1 and 2. ఫోర్త్ పాస్లో ఫస్ట్ కంపారిజన్ ఒకటి చేస్తే చాలు, మనకి అరే కంప్లీట్గా సార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ ఉంటే 4 ఇటరేషన్స్ పట్టినాయి. అదే 6 ఎలిమెంట్స్ ఉంటే 5 పాసెస్ పడతాయి. 7 ఎలిమెంట్స్ ఉంటే 6 పాసెస్లో మనకి సార్టెడ్ అరే వస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు మనం ఫస్ట్ పాస్ కంప్లీట్ చేసాం. ఒక 4 కంపారిజన్స్ చేసి ఫస్ట్ పాస్ అయితే కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ చేసిన తర్వాత హైయెస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మా, 5 కూడా దాని పొజిషన్కి వచ్చేసింది. కానీ అన్ని ఎగ్జాంపుల్స్ కేసెస్లోనే ఇది జరగదు. ఓకే, నెక్స్ట్ పాస్, సెకండ్ పాస్ చూద్దాం. సెకండ్ పాస్లో ఎన్ని కంపారిజన్స్ చేయాలన్నా? సో వీ నీడ్ టు పర్ఫామ్ 3 కంపారిజన్స్. ఆ 3 చేసామో లేదో చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ పాస్లోకి వచ్చాం. సో మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ నుంచి కంపేర్ చేయాలి కదా. ఈ లాస్ట్ ఎలిమెంట్ తప్ప రిమైనింగ్ అనే కంపేర్ చేయాలి. 0 and 1. 1 is greater than 4, కండిషన్ ఫాల్స్ కదా. సో ఓకే, కండిషన్ ఫాల్స్, నో స్వాపింగ్, డన్. అగైన్ మళ్ళీ కంపారిజన్ చేయాలి కదా. 1 and 2. A of 1 is greater than A of 2. 4 is greater than 2. కండిషన్ అగైన్ మళ్ళీ ట్రూ అయింది. ఎలా ఉండాలి? స్వాప్ పర్ఫామ్ చేయాలి కదా. సో వీ నీడ్ టు పర్ఫామ్ స్వాప్ పర్ఫామ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. 1 2 4. 2 4 ఎక్స్చేంజ్ అయ్యాయి కదా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ ఇది చేసాము. నెక్స్ట్ ఇటరేషన్ ఇది కూడా కంప్లీట్ చేయాలిగా. థర్డ్ ఇటరేషన్. ఓకేనా? ఇది ఫస్ట్ ఇటరేషన్, ఇదేమో సెకండ్ ఇటరేషన్. ఓకేనా? థర్డ్ ఇటరేషన్లో కండిషన్ ఫాల్స్ వచ్చింది. స్వాపింగ్ మనం పర్ఫామ్ చేయక్కర్లేదు. 4 is greater than 5, కండిషన్ ఫాల్స్. ఓకే, సో 3 ఇటరేషన్స్ చేసాం ఇప్పుడు మనం. అంటే సెకండ్ పాస్లో మనం ఎన్ని ఇటరేషన్స్ చేయాలని చెప్పాము? 3 ఇటరేషన్స్ చేయాలన్నా.
సో ఆ 3 ఇటరేషన్స్ పర్ఫామ్ చేసాం కదా. ఓకే, సెకండ్ పాస్ కంప్లీట్ అయిపోయింది. బట్ మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్కి అంటే మనం లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ పాస్లోనే అరే సార్ట్ అయిపోయింది. జనరల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 4 5 8 ద అరే బికమ్స్ సార్టెడ్. బట్ సిస్టమ్కి ప్రాక్టికల్గా ఇది తెలియదు కంప్లీట్ అయిందో లేదు. ఎందుకంటే ఒక్కొక్క పాస్కి ఇన్ని ఇటరేషన్స్, ఇన్ని పాసెస్ జరగాలని బై డిఫాల్ట్గా మనం ప్రోగ్రామింగ్ చేసేసాం. సో అది కన్ఫామ్గా 4 పాసెస్ జరుగుతుంది. ఓకే, 5 ఎలిమెంట్స్ ఉంటే 4 పాసెస్, 6 ఎలిమెంట్స్ ఉంటే 5 పాసెస్ జరగాలి కదా, అవునా? సో అలా కన్ఫామ్గా మీ రిమైనింగ్ కూడా జరుగుతాయి. మీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడ ఎలిమెంట్ సార్ట్ అయిపోయింది, ఎరే సార్ట్ అయిపోయింది. బట్ అవర్ అల్గోరిథం డజంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. So the algorithm is one whole passes without any swap to know it is sorted. ఎందుకంటే అన్ని పాసెస్ కంప్లీట్ అయితేనే మన అల్గోరిథం ప్రాక్టికల్గా సార్ట్ అయింది ఎరే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అప్పటి వరకు ఎరే సార్ట్ అవ్వలేదనే ఎజంప్షన్తోనే పాసెస్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. సో ఓకే కదా, మనకి ఎన్ని ఇటరేషన్స్, ఏ పాస్కి ఎన్ని ఇటరేషన్సో చెప్పాను మీకు క్లియర్గా. ఒక ఎరే కన్సిడర్ చేస్తే ఎన్ని పాసెస్ వస్తాయో కూడా మీకు క్లారిటీ ఇస్తున్నానమ్మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో దానికన్నా, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్స్, దెన్ ద అల్గోరిథం నీడ్ n-1 passes to sort that array. సో ప్రతి పాస్లోనూ ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఒక ఎలిమెంట్ లీవ్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కంపేర్ చేస్తూ పాసెస్ కంప్లీట్ చేయాలి. ఓకే ఓకే, థర్డ్ పాస్లో ఎన్ని 2 కంపారిజన్స్, ఫోర్త్ పాస్లో 1 కంపారిజన్. సో అవి కూడా చూద్దాం. చూడండి, థర్డ్ పాస్లో 2 కంపారిజన్స్ చేసాం అంతే, రిమైనింగ్ చేయట్లా. ఎందుకని? రిమైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క పాస్లో ఒక్కొక్క ఎలిమెంట్ సెట్ అయిపోతుంది. సో థర్డ్ ఇటరేషన్లో, థర్డ్ పాస్లో 2 కంపారిజన్స్ చేసాం. సో ప్రతి కేసులోనూ ఫాల్సే వచ్చింది. ఫోర్త్ పాస్లో ఒక కంపారిజన్ చేయాలి కాబట్టి అది కూడా చేసాం, అగైన్ ఫాల్స్ వచ్చింది. ఎందుకని ఫాల్స్ వస్తుంది? ద అరే ఈజ్ ఇన్ ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్. ఒకవేళ ఎలాంటి సార్టెడ్ ఆర్డర్లోనూ లేకపోతే ఇక్కడ మనకి ట్రూ వచ్చేది. ఓకేనా, క్లియర్ కదమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ n ఎలిమెంట్స్, వీ నీడ్ n-1 passes, n-1 passes. ఓకే, n-1 passes కావాలి. ఓకే, సో ఫర్ ఎవ్రీ ఇటరేషన్ మీరు ఆ ఎలిమెంట్స్ని బట్టి లాస్ట్ ఎలిమెంట్ లీవ్ చేసుకొని కంపారిజన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఏమవుతుందా? సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇటరేషన్లో n-1 కంపారిజన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ పాస్లో. సెకండ్ పాస్లో n-2, థర్డ్ పాస్లో n-3. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ n అనేది 5 అనుకోండి, 4 పాసెస్ కావాలి. ఫస్ట్ పాస్లో కంపారిజన్స్ 4 కంపారిజన్స్, సెకండ్ పాస్లో 3 కంపారిజన్స్, థర్డ్ పాస్లో 2 కంపారిజన్స్, ఫోర్త్ పాస్లో n-4, 1 కంపారిజన్. ఓకే, సో ఇవి ఎన్ని పాసెసో తెలుస్తుంది, ఇవి ఎన్ని కంపారిజన్సో తెలుస్తాయి, కంపారిజన్స్ ఎన్ని పర్ఫామ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా, క్లియర్ కదమ్మా? ఓకే, చాలా సింపుల్ అల్గారిథం. ఓకే, క్లియర్ కదా? చాలా సింపుల్ సార్టింగ్ టెక్నిక్. అడ్జసెంట్ ఎలిమెంట్తో కంపారిజన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ n ఎలిమెంట్స్, దేర్ ఆర్ n-1 passes టు పర్ఫామ్ ద సార్టింగ్. n-1 passes కన్ఫామ్గా చేయాల్సిందే అల్గారిథం సార్ట్ అవ్వడానికి, అరే సార్ట్ అవ్వడానికి. సో ఫస్ట్ ఇటరేషన్లో n-1 కంపారిజన్స్ ఉంటాయి, సెకండ్ ఇటరేషన్లో n-2 కంపారిజన్స్ ఉంటాయి, థర్డ్ ఇటరేషన్లో n-3 అండ్ ఫోర్త్ ఇటరేషన్లో n-4. మీకు అర్థమవుతుంది కదా? ఇటరేషన్స్ ఇన్ ద సెన్స్ పాసెస్ అని.
Okay, this is the bubble sort algorithm. Thank you students, thank you so much.